ఇది ఈ ధర్నా ఎన్నికల కమిషన్ పరిధిలో వచ్చిన పర్మిషన్లో భాగంగా వచ్చిన సందర్భంగా ధర్నా. మనకు 2 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. వాస్తవానికి 6 గంటల వరకు మనం కోరుకున్నాం. పర్మిషన్ వచ్చింది 2 గంటల వరకే, 1 గంట ఆలస్యమైంది. ఎన్నికల కమిషన్ పరిధిలో డ్యూటీలో భాగంగా వచ్చిన పోలీసు మిత్రులు, సోదరులు, పెద్దలు కొంత టైం అయిపోయిందని చెప్పి గుర్తు చేయడం జరుగుతుంది. వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేయడం తప్పదు. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఎన్నో ధర్నాలు చేశాం. 3 అన్న కాడ 6 అయింది, 6 అన్న కాడ 9, 10 అయింది. అప్పుడు పోలీసులు ఏమాత్రం మనకు ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటి కేసు పెట్టకుండా కూడా మనకు సాయం చేశారు. అప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో ఉండదు కాబట్టి మన ఉద్యోగం మీద కూడా గౌరవంతో మనకు చాలా సంపూర్ణ సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ మనకు అందించింది. కానీ ఎన్నికల కమిషన్ పరిధిలో ఇవాళ మనం మీటింగ్ ధర్నా పెట్టుకుంటున్నాం కనుక ఆ కమిషన్ పరిధిలో టైం కొంత ఉల్లంఘిస్తే తదుపరిగా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చినట్టుగా కొంత మన వైపు చూస్తున్నారు. దయచేసి పెద్ద మనసుతో కొద్దిగా మా ఆవేదన 1 గంట ఆలస్యమైన మాట వాస్తవమే. కొద్దిగా పెద్ద మనసుతో ఒక 1/2 గంటలోనే ఈ ధర్నా కార్యక్రమం అయిపోతుంది. 6 గంటలు పెట్టుకున్నా 2 గంటల కన్నా 3 అవుతుంది. ఒక 1/2 గంటలోనే ఈ సమావేశాన్ని ముగిస్తాం. దయచేసి ఎన్నికల కమిషన్ పరిధిలో వచ్చిన నా పోలీసు సోదరుల మిత్రులకు, పెద్దలందరికీ కొద్దిగా మా బాధల్ని అర్థం చేసుకుంటారని, సహకరించారని, 1/2 గంటలోనే ముగిస్తారని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు జరగబో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 3 షెడ్యూల్ కులాల పార్లమెంటు రిజర్వేషన్ నియోజకవర్గాలలో అక్కడ మాదిగలకు కేటాయించినందుకు నిరసనగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఎస్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక కూడా జరుగుతున్న సమయంలో అక్కడ కూడా మాదిగలకు అవకాశం కల్పించేందుకు నిరసనగా ఈరోజు మహాధర్నా జరుగుతున్న సందర్భంగా మహాధర్నాను పూర్తిగా సమన్వయం చేసి సభాధ్యక్షత వహించిన తమ్ముడు గోవింద్ నరేష్ మాది గారు, రాష్ట్ర అధ్యక్షుడు ఎంఆర్పిఎస్, ఇక్కడ పెద్దలు, మాజీ మంత్రివర్యులు, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు మాదిగలకు ఒక బలమైన గొంతుకగా నాటి నుండి ఈనాటి వరకు మాదిగ ఉద్యమానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న నరసింహన్న గారికి, నా సోదరులు, ఉన్నత విద్యావంతుడు, యువ నాయకుడు, డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అనుగుణంగా ముందుకు సాగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు సోదరులు మేకకాని వెంకటేష్ గారికి, అదే సభ్యులు నా బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన పొందితే నా తమ్ముడు దాసు సురేష్ గారికి, బిహెచ్ఎస్ జాతీయ నాయకులు గోపాల్ రాంబాబు, కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా ఉండబడే డాక్టర్ సోదరులు వంశీ తిలక్ గారికి, ఇంకా వేదిక మీద ఉండబడే నా సోదరి సోదరులందరికీ, ఇక్కడ ఎండాకాలం ఎండలు మండుతున్నా మా సోదరి లత అన్నట్టుగా ఆ ఎండలో వల్ల వచ్చే బాధ కంటే కాంగ్రెస్ చేసిన మోసానికి గుండెలో రగులుపోతున్నట్టుగా ఆ మాట మాకు ఆవేదన ఎక్కువైంది అన్నట్టుగా మాట్లాడిన సందర్భంగా ఇంత ఎండాకాలంలో తెలంగాణ వ్యాప్తంగా తరలి వచ్చిన ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ విభాగం సంబంధించిన సోదరి సోదరులందరికీ ఎప్పటి నుండో ఉదయం నుంచి నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులు మీకు సరైన టైంలో మంచినీళ్ళు అందించలేకపోయాం, ఇంకేం అందించలేకపోయినాం. అయినా కూడా ఈ మాదిగల ఆవేదనలో ధర్మం ఉన్నదనే విషయాన్ని గ్రహించిన మీరు ఎంత ఓపికతో కూర్చొని ఈ సభ, ఈ ధర్నా సమస్యల వేదికని సమాజం దృష్టికి తీసుకోవడానికి ఉన్న నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, కొంత ఆలస్యమైన కొంత సహకరిస్తున్న నా పోలీస్ యంత్రాంగ పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను అన్న సుదీర్ఘమైన సందేశాన్ని అన్ని కోణాలు అందించడం జరిగింది. సమయం లేదు కనుక క్లుప్తమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి నేను తీసుకొస్తాను. అంశాల వారికి నేను ముందు పెడతాను. అది 1/2 గంట లోపే ఈ సభను ముగించుకునే ప్రయత్నం చేద్దాం.
ఎన్నికల కమిషన్ పరిధిలో మనం ఉన్నాం కనుక అది మనసులో పెట్టుకొని మనం సహాయ సహకారం ఇప్పటికీ అందిస్తున్నారు కనుక మనం కూడా బాధ్యత ఉండాలని కూడా చట్టాన్ని మనం గౌరవించాల్సిన అవసరం కూడా మనం మర్చిపోవడం అంశాల వరకు పోతాను. మే 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో మాదిగలు, నేత కానీ మిగిలిన ఉపకులాలు, బీసీలందరూ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. మాదిగలు, నేత కానీ మరి ఉపకులాలు, మనం బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నా. ముందుగా మాదిగల విషయానికి వచ్చేటప్పటికి 2 అంశాలు 3 అంశాలు. నంబర్ 1, మాదిగ ఉద్యమ ప్రధాన లక్ష్యమైన ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ళ నుండి చేయలేదు. నంబర్ 1, మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన వర్గీకరణ అమలు చేయడంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు విఫలమైపోయింది. 2, 10 ఏళ్ళుగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, 10 ఏళ్ళ దేశంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించడంలో, పార్లమెంట్ లో ఒక ప్రైవేట్ బిల్లు తీసుకురావడంలో, కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ ఆవశ్యకత విషయంలో ఒక లేఖ రాయడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైంది. అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయండి కాంగ్రెస్, ప్రతిపక్షం నుండి మాదిగల పక్షాన మాట్లాడండి కాంగ్రెస్. వాటి షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసింది, మోసం చేసింది కనుక ఆ కోణంలో మనం కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాం, దాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నది. 2వది 3వది, ఇప్పుడు ఇక్కడ మాదిగలు మరి నేత కానీ అన్నాను, మళ్ళీ నా బీసీల గురించి కూడా మాట్లాడాను. మరి ఈ ఎన్నికల్లో మాదిగలు, నేత కానీ ఉపకులాలతో పాటు సమస్త బీసీ సమాజం కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కారణం ఏంటి అన్నప్పుడు మళ్ళీ విషయం చెప్తున్నా. నేను వర్గీకరణ అంశం కాంగ్రెస్ మాకు వ్యతిరేకమని తేలిపోయింది. రాజకీయ ప్రాతినిధ్యం వచ్చినప్పటికీ షెడ్యూల్ కులాల సమస్య విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దళితుల జనాభాలో 170% మాదిగ కమ్యూనిటీ, 170% మాదిగ కమ్యూనిటీ. ఈ రీత్యా 3 లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వేషన్ కు ఎన్నికలు జరుగుతున్న సమయంలో, మరొకటి కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ 4లో 70% ఉన్నప్పుడు ఎస్సీలో మాదిగలకు 3 రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 3 పార్లమెంట్ సీట్లలో మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. 1 పెద్దపల్లి మాదిగలకు ఇవ్వలేదు, 2 వరంగల్ మాదిగలకు ఇవ్వలేదు, 3 నాగర్ కర్నూలు మాదిగలకు ఇవ్వలేదు. చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఎస్సీ ఉప ఎన్నికల్లో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదు. ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగల్ని పూర్తిగా విస్మరించి మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మాదిగలు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం లేదనే విషయం కూడా మీరు తీసుకుంటున్నాను. నేను ఏనాడు మిగిలిన అవమానం అన్న చెప్పిండు. మనందరి నేత, మనందరి జాతి నేత, అందరికంటే సీనియర్ నేత మోత్పల్లి నరసింహుడు చెప్పిండు, ఏనాడు లేని అవమానం మాదిగలకు జరిగిందని చెప్పి ఆయన కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఆయన కళ్ళలో నీళ్లు తిరిగిన విషయం కూడా మర్చిపోవద్దు. గుండెలో ఎంత రగిలిపోతే, ఆవేదన ఎంత పెరిగిపోతే ఆయన కళ్ళలో నీళ్ళు వస్తాయో మనం అర్థం చేసుకోండి. ఎప్పుడు యుద్ధంలో ఉన్న వీరుడుగా మాట్లాడతాడు కానీ ఎప్పుడు బాధతో ఆవేదనతో కళ్ళ నీళ్ళు తీసుకునే సందర్భాలు తక్కువ ఉంటాయి. 100 సార్లు యుద్ధంలో గర్జిస్తాడు కానీ 2-3 సార్లు వచ్చిన ఆవేదన తట్టుకోలేక కళ్ళ నీళ్లు తీసుకుంటాడు. ఆయా సందర్భంలో హృదయం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడే పని చేస్తాడు. ధైర్యం ఉన్నవాడు యుద్ధంలో వీరుడుగా మాట్లాడతాడు. హృదయం ఉన్నవాడు బాధను తట్టుకోలేని సందర్భం వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు తీసుకుంటాడు. ఆ 2 మనం నర్సింహరావు ఎదుగుతున్నామంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఎండగట్టడంలో మొదటి వరుసలో ఉన్న విషయం కూడా మనం మర్చిపోతాం సార్ అనుకుంటున్నాను. ఎందుకు వేయాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాదిగలు? ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూడా ఒక అత్యంత సీనియర్ నాయకుడు మన మోత్పల్లి నరసింహ గారిని ఏర్పించిన కాంగ్రెస్ 170% మాదిగలకు ఒక అవకాశం ఇవ్వని కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయాలి?
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు మాదిగ పల్లెలకు రావాలి, మనం ఎందుకు రానియాలి? అందులో 80% మాదిగ జాతి బిడ్డలు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఓట్లేయాలి. ఈ విషయంలో అదనంగా నేను నేతగాని వర్గాన్ని కూడా కలుపుతున్నా. కారణం ఏంది? ఇగో కాంగ్రెస్ పార్టీలో సిట్టింగ్ ఎంపీ దయాకర్ చేరిండు బీఆర్ఎస్ నుంచి మాదిగా. ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ 170% మాదిగలు కాంగ్రెస్ పార్టీ మాదిగల వరంగల్లో ఉంటే అందులో నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ చేస్తే ఆయనకు లేని విలువ ఊరికి ఒక ఓటు లేని కడియం సేన కూతురికి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేత కానీ బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదు, నియంతృత్వం ఉన్నది, కుటుంబ పాలన పెరిగింది అని చెప్పి అక్కడి నుంచి ఒక సిట్టింగ్ ఎంపీ నేత కానీ వెంకటేష్ కాంగ్రెస్ పెడితే కాంగ్రెస్ లో కూడా నేత కానీ వాళ్ళకి ఇవ్వలేకుండా పోయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాదిగలు మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానం నేత కాని వాళ్ళు ఉంటే, మూడో స్థానం వాళ్ళు ఉంటారు జనాభాలో. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జనాభాలో మొదటి స్థానం మాదిగా, రెండో స్థానం నేత కానీ, మూడో స్థానం మాల. కానీ ఒక సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక సిట్టింగ్ ఎంపీ నేత కానీ వెంకటేశ్వర లేని విలువ వివేక్ కొడుకు ఉన్నది. ఒక సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ దయాకర్ లేని విలువ శ్రీహరి కూతురుకు ఉన్నది. శ్రీహరి కూతురు టిక్కెట్ చేసుకునేందుకు కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు, కాంగ్రెస్ జెండా వేయలే. కానీ సిట్టింగ్ ఎంపీ మార్గకు లేదు, కానీ జెండా మోయని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వాళ్ళకి మాత్రం వరంగల్ సీట్. రెండో స్థానం జనాభా గల నా నేత కాని వర్గం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లేతే సిట్టింగ్ ఎంపీకి లేని విలువ, ఒక నేత కాని వర్గం సిట్టింగ్ ఎంపీకి లేని విలువ ఒక వివేక్ కొడుకు మాత్రం వచ్చింది. వివేక్ కొడుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎన్నో కామెంట్ చేసిన చరిత్ర ఉన్నది. వివేక్ కొడుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా, వివేక్ నిన్నటి వరకు కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడిన చరిత్ర, విమర్శలు పెట్టిన చరిత్ర, అవమానకరంగా తిట్టిన చరిత్ర వాళ్ళకు ఉన్నది. కానీ సిట్టింగ్ ఎంపీ నేత కాని వెంకటేశ్వర విలువ కాంగ్రెస్ తిట్టిన, కాంగ్రెస్ లో సభ్యత లేని, కాంగ్రెస్ జెండా మరి వివేక్ కొడుకు మాత్రం టికెట్ వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఆధారాలు చెప్తున్నా, రాజ్యాంగం గురించి మాట్లాడుతుండ్రు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ వాళ్ళకు లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ మాదిగలందరూ నేతకాల వాళ్ళందరూ రోడ్డుకి ఎండలో ధర్నా చేస్తుంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడానికి రేవంత్ రెడ్డి గారే కొంతమంది కాంగ్రెస్ లో ఉండబడే మాదిగ లీడర్లతోటి, ఇంకా కొంతమంది మాదిగ వ్యతిరేక లీడర్లతోటి గాంధీ భవన్లో, కాంగ్రెస్ భవన్లోనే ఒక ధర్నా చేపిస్తున్నారు. రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే మాదిగలకు ఒక టికెట్ ఇవ్వలేదు అనే విషయం చర్చ జరుగుతుంది ఈ గ్రామాల్లో. ఈసారి మాదిగలు ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్లేయొద్దని చెప్పి జాతి మొత్తం అనుకుంటున్న సమయంలో ధర్నా జరుగుతుంది. ఓహో, ఈ ధర్నా ప్రభావం మళ్ళా జనంలోకి వెళ్ళిపోతే ఇక మాదిగ పల్లెలకి కాంగ్రెస్ లీడర్లను రానివ్వరని చెప్పి భావించుకున్న రేవంత్ రెడ్డి తన భజన పనులతో ఇవాళ ధర్నా చేపిస్తున్నాడు. అక్కడ కేవలం ధర్నా ఉద్దేశం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని కాదు, మాదిగల నుంచి వ్యతిరేకత మరింత బలంగా పెరగకుండా ఉండాలంటే డైవర్షన్, మాదిగ జాతి నుంచి బలమైన వ్యతిరేకత మరింత పెరగకుండా ఉండాలంటే డైవర్షన్. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, కాంగ్రెస్ వల్ల మాదిగలకు ప్రమాదం వచ్చింది, కానీ రాజ్యాంగానికి మాత్రం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు మాత్రం రాజ్యాంగానికి ప్రమాదం రాలే. ఇది గ్యారంటీ. కాంగ్రెస్ వల్ల గతంలో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది. రాజ్యాంగం ప్రమాదంలో ఎక్కడారు పడ్డది దేశం అంటే కాంగ్రెస్ వల్లనే పడ్డది. కానీ నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగం ప్రమాదాల వల్లే రాజ్యాంగాన్ని ఆయనే పరిరక్షిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్తున్నా, రాసుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగానికి రక్షణ కవచంగా నరేంద్ర మోడీ గారు
రాజ్యాంగానికి రక్షణ కోసమే నరేంద్ర మోడీ గారు. అయిపోయి నేను దానికి వివరణ ఇస్తాను. ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగం లేకుండా జరిగిపోయింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలనలో నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రాజ్యాంగానికి రక్షణ కవచంగా మారాడు. ఆయన ఏమన్నాడు? ఆయన రక్షణ కవచంగా మారిండు అని సాక్ష్యం ఏంటిది? గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన మీద విమర్శలు పెట్టడానికి అంశాలు దొరకకపోతే ఇక ఏ అంశాలు లేనప్పుడు ఏదో దుష్ప్రచారం చేద్దామని చెప్పి రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పి ఒక ఫేక్ వీడియోని వాళ్ళే సృష్టించి ఇవాళ ఒక దుష్ప్రచారమే గోబెల్స్ ప్రచారంగా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది మనందరూ కలిసిన విషయాన్ని చూస్తున్నారు. ఎవరైతే ఫేక్ వీడియోలు సృష్టించారో వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. ఆ కేసులు పడే కాడ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కేసులో ఉన్నాడు అనడానికి సాక్ష్యం కనిపిస్తున్నది. అంటే ఆధారం లేని ఆరోపణ చేయడం అంటే, ఆధారం లేని విషయాలు ప్రచారం చేయడం అంటే అది కేవలం దుష్ప్రచారం చేయడానికి, దాని ద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న విషయం మనకు మర్చిపోవాలి. ఈ విషయాన్ని గమనించిన గౌరవ నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు? దుష్ప్రచారం ఆయుధంగా ప్రచారం చేస్తున్న ఈ కాంగ్రెస్ వాళ్ళ సమాధానం ఏం చెప్పిండు? ఇగో నేను రాజ్యాంగానికి రుణపడి ఉన్నా, అంతే సూటిగా చెప్పేశాను. నేను ఈ దేశ భారత రాజ్యాంగం రుణపడి ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటును నేను గౌరవిస్తున్నా. అందుకని నేను మొదటిసారి పార్లమెంట్ అడుగు పెట్టిన రోజు పార్లమెంటు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ పార్లమెంట్ కారుల నేల మీద నా తల పెట్టి నేను రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంటే ప్రమాణం చేసి లోపలికి వెళ్ళాను అన్నాడు. అదే సమయంలో ఇంకొక మాట అన్నాడు, రాజ్యాంగం గొప్పది కాబట్టినే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గొప్పది కాబట్టినే ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను, ఒక ఛాయ్ అమ్ముకునే కుటుంబంలో పుట్టిన నేను, నా తల్లి పక్క బేషన్నుతోని పూట గడవని కుటుంబం సాధిన కుటుంబంలో వచ్చిన నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగానంటే అది రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేశాను. ఆ విషయం చెప్పేశాడు. మళ్ళీ ఏమన్నాడు? ఎవరు అంటుండ్రు రాజ్యాంగాన్ని తీసేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి. నేను అంటున్నా, నా జీవితం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడతా. ఎవరైనా రాజ్యాంగానికి రిజర్వేషన్ ప్రమాదం తీసుకొస్తే ప్రాణాలు కొట్టేసరే దాన్ని నిలబెట్టని చెప్పి ఆయన మాట్లాడిండు. అయిపోయి ఇది వారం రోజులుండే చెప్తున్నాడు అన్నమాట. బలంగా చెప్తున్నాడు, రాజ్యాంగానికి ప్రమాదం ఏ రూపంగా వచ్చినా దాన్ని కాపాడతాం. నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి ప్రమాదం రానివ్వ, రిజర్వేషన్ ప్రమాదం రానివ్వని చెప్పి ఓపెన్ గా చెప్తూనే ఉన్నాడు. ఒకవైపు దేశ ప్రధానమంత్రి అంటే ఒక మాట అంటే నిలబెట్టుకుంటాడు. త్రిపుల్ తలాక్ తీసేస్తాడు, తీసేసిండు. రామ మందిరం నిర్మితం అన్నాడు, నిర్మించిండు. ఆర్టికల్ 370 తీసేస్తాడు, తీసేసిండు. మహిళా బిల్లు తెస్తా అన్నాడు, తెచ్చిండు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తాడు, ఇచ్చేసిండు. అదే సమయంలో రేపు ఎస్సీ వర్గీకరణ చేస్తాడు, చేసేస్తాడు. అంతే. ఆయన రాజ్యాంగాన్ని మార్చాలంటే ఇంకొక మాట అన్నాడు. రాజ్యాంగాన్ని మార్చాలి బీజేపీ అంటే ఒక మాట అన్నాడు. ఎందుకు 400 సీట్లు వస్తే మార్చాలంటాడు? ఇప్పుడు నాకు 400 సీట్లు ఉన్నాయి కదా మార్చాలనుకుంటే, ఇప్పుడు నాకేం తక్కువ లేవు కదా. బీజేపీ మద్దతుదారులకు ఇచ్చే సంఖ్య వస్తే 400 అవుతున్నాయి కదా. దుష్ప్రచారం చేసే వాళ్ళకి చెప్తున్నా, నేను రాజ్యాంగం ప్రభావం తీసుకురాదు. మీ వల్ల ప్రభావం వచ్చిన రాజ్యాంగాన్ని కాపాడే పద్ధతి రాదే. నా ప్రాణాలు బట్టి రాజ్యాంగాన్ని స్పష్టం చేశాడు. మరి అంత స్పష్టం చేసిన విషయం రోజు గుర్తనే ఉన్నాడు. కానీ వల్ల రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చిందంటే ధర్నా చేస్తున్నాడు. రాజ్యాంగం ప్రమాదం రాలే, ఆయన తెలిసిపోయింది, అందరు తెలిసిపోయింది. కానీ ఇక్కడ ధర్నా జరుగుతుంది కదా, ఈ ధర్నాను డైవర్ట్ చేయాలి, ఈ ధర్నా నుంచి సందేశం వెళ్ళకుండా చూడాలని చెప్పి గాంధీ భవన్లో ధర్నా చేసుకునే కాడికి వచ్చాడు. నేను అంటున్నా, ఇప్పుడు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగానికి ప్రమాదం రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ లేకుండా పోతుంది. అసలు కాంగ్రెస్ ప్రమాదం వచ్చేసింది, కాంగ్రెస్ ప్రమాదం వచ్చింది. మీరు చూడండి, 2014లో బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు. 2018-19 వచ్చేప్పటికి బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు. అంటే 2018-14లో బీజేపీ సీట్లు ఒక స్థాయిలోకి వస్తే, కాంగ్రెస్ సీట్లు ఒక స్థాయిలో వస్తే, 2019 వచ్చేప్పటికి బీజేపీ సీట్లు పెరిగినాయి, కాంగ్రెస్ సీట్లు తగ్గినాయి. ఇప్పుడు 2024లో బీజేపీ మరిన్ని సీట్లు పెంచుకుంటే కాంగ్రెస్ సీట్లు తగ్గిపోతాయి. అంటే ప్రమాదం ఎవరికి వచ్చింది? రాజ్యాంగానికి ప్రమాదం రాలే. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందని చెప్పి మాట్లాడడం అనేది
జరుగుతుందని ఇష్టం మర్చిపోతాను సాయం కోరుతున్నాను. అందువల్ల మీ అన్నగా మీ బిడ్డగా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను, నేను రాజ్యాంగానికి రిజర్వేషన్ ప్రమాదం రాలే. ఇవాళ నేను చెప్తున్నా, అన్న తెలుగుదేశంలో ఉన్నాడు. ఇగో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పెంచింది ఎవరు? ఎన్టీ రామారావు పెంచాడు. తెలుగుదేశం పెంచింది, కాంగ్రెస్ పెంచలే. అంబేద్కర్ ఏ రిజర్వేషన్ అయితే రాజ్యాంగంలో పొందుపరిచిండో అవే అమలు జరుగుతున్నాయి. కానీ అమలు జరుగుతున్న రిజర్వేషన్ పెంచింది ఎవరు? ఎన్టీ రామారావే మాత్రమే పెంచాడు. 14% రిజర్వేషన్లను 15 చేసింది ఎన్టీ రామారావు గారు. అదే సమయంలో 4% రిజర్వేషన్లను 2% రిజర్వేషన్లను 6% పెంచింది ఎన్టీ రామారావు గారికి గిరిజనులకు. ఇగో మీ అన్నగా చెప్తున్నా, ఇగో కర్ణాటకలో బీజేపీ కూడా ఎస్సీల 15% 17% చేసింది, ఎస్సీల 3% 7% చేసింది. అంటే రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు రిజర్వేషన్ పెంచినాయి కానీ కాంగ్రెస్ మాత్రం రిజర్వేషన్ పెంచలేదనే విషయం స్పష్టంగా అవుతుంది చరిత్ర ప్రకారం చూస్తే. మరి రాజ్యాంగాన్ని కాపాడేది ప్రతిపక్షాలకు సంబంధించిన వల్ల. ఇప్పుడు అంటే ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగం కాపాడుతుంది, రిజర్వేషన్ పెంచకుండా వాళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను నేను, ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నాను నేను, ఇవాళ మహార్గ జాతికి ఇంత అన్యాయం జరగడానికి, నేత కన్ను వాళ్ళకి అన్యాయం జరగడానికి, బీసీలకు అన్యాయం జరగడానికి కారకులు ఎవరంటే రేవంత్ రెడ్డి కారకులు అనే విషయం సాక్ష్యం ఏంటిది? ఇగో మీ అన్నగా చెప్తున్నా, 5 నిమిషాలు అర్థం చేసుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత అనేది లేదు. ఆయన ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కాబట్టి అయింది అంతే. మొట్టమొదటి ఉపయోగించుకున్నది ఎవరిని? మాదిగల్ని. ఆయన ముఖ్యమంత్రి అయినాక ముంచింది ఎవరిని? మాదిగల్ని. ఎవరి ఆసరి చేసుకొని ఈ స్థాయికి వచ్చిండో మాదిగల్ని. ఈ స్థాయికి వచ్చి ఎవరిని ముంచిండో మాదిగల్ని. సాక్ష్యం ఏంటిది? సాక్ష్యం ఏంటిది? ఒక్కసారి సాక్ష్యం ఏంటిది? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఉపయోగపడ్డారు, రేవంత్ రెడ్డి గారు ఎవరిని ముంచాడు అన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉపయోగించుకున్నది మాదిగల్ని. రేవంత్ రెడ్డి గారు కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు గుర్తుపుచ్చుకున్నోలే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాదు ముక్కి నన్ను గెలిపించింది. 3వసారి 2009లో కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే తెచ్చినంటే మాదిరికి చాలా శ్రమ ఉన్నది, మీ భాగస్వామ్యం ఉన్నది. పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారంటే నా జాతి అనుకోవడంలో లేదో నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం మనసుతో నాకు అక్కడే నిలబడ్డారు. అర్థమైంది కదా? ఆయన రాజకీయ ఎదుగుదలకు జడ్పీటీసీ నుంచి ఆయన రాజకీయ దళం మొదలైంది. ఆ జడ్పీటీసీకి మాదిగలే కారణం అని చెప్తీవి, ఎంఎస్కి మాదిగలే కారణం అని చెప్తీవి, ఎమ్మెల్యేకు మాదిగలే కారణం అని చెప్తీవి, ఎంపీ గెలవడానికి తన పొలం కంటే మాదిగలని చెప్తీవి. అంటే నువ్వు ఎదగడానికి మాదిగలు పునాదులకు ఉపయోగపడరు, కానీ అదే మాదిగలను ముఖ్యమంత్రి అయినాక రాజకీయ సమాజం చేసే కుట్రలు ఉండే పాల్పడ్డవనేసి కూడా స్పష్టంగా రుజువుతుంది. ఒక్కటి కానీ మాకు రాకపోవడం వల్ల మా అన్న చెప్పిండు. ఆయన సీనియర్ నాయకుడుగా ఎంతో మంది రెడ్ల పరిపాలన చూశాడు, ప్రతి రెడ్డి పేరు కూడా చెప్పేశాడు. కానీ ఇంత అవమానం మాత్రం ఏనాడు మాదిగలకు జరగలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే ఇంత మాదిగలకు అన్యాయం అవమానం జరిగిందనేసి కూడా స్పష్టంగా అవుతుంది. ఆయన ఎదుగుదలకు ఎవరిని ఉపయోగించుకున్నాడో అదే జాతిని మళ్ళీ ఆయన పాతాలను తొక్కేసినట్టుగా రాజకీయం తొక్కేసిందని విషయం కూడా స్పష్టంగా అవుతుంది. ఇకపోతే మీ అన్న చెప్తున్నాం, ఎందుకు తొక్కేసిండో కుమ్మక్కాయిండు. డబ్బులు ఉన్న వాళ్ళతోటి, మీడియా ఉన్న వాళ్ళతోటి కుమ్మక్కాయిండు, రాజకీయ పలుబడి ఉన్న వాళ్ళతో కుమ్మక్కాయిండు. డబ్బులు ఎవరికి ఉన్నది? మీడియా ఎవరికి ఉన్నది? డబ్బులు ఎవరికి ఉన్నది? మీడియా ఎవరికి ఉన్నది? వివేక్ వెంకటస్వామి కుటుంబానికి ఉన్నది. ఆయనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఆయనకు V6 వేలకు పత్రిక ఉన్నది, టీవీ ఉన్నది. కాబట్టి ఆయన కుమ్మక్క అయిపోయాడు. కుమ్మక్కై పార్టీ నియమాలకు విరుద్ధంగా టికెట్ ఇప్పించాడు. పార్టీ నియమాలకు విరుద్ధంగా ఇగో జైపూర్లో, రాజస్థాన్ జైపూర్లో కాంగ్రెస్ పార్టీ నియామకాలు రాసింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే 10 అని చెప్పి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే 10 అని చెప్పే నియమాలు ఉన్నది. ఆ నియమాలు ఎందుకు ఉల్లంఘించారు? బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ వాళ్ళ వివేక్ వాళ్ళ అన్న వినోద్కే వచ్చేసింది. మరి రెండో టికెట్ వివేక్ రావద్దు, వివేకుని వాళ్ళ పార్టీలు చేసుకొని వివేకుడు ఇప్పించారు. ఇది నియమావళికి విరుద్ధం.
ఆ ఇద్దరికి అన్నదమ్ములకు టికెట్ ఉన్నాయి. మన మూడో తన కొడుకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇప్పించారు. అది నియమాలకు విరుద్ధం. ఎట్లా వచ్చిందో చెప్పండి. పార్టీ నియమాలు కదా, మీకు జైపూర్ నియమాలు కదా. జైపూర్ నియమాలు ఒక కుటుంబానికి ఒకటే పదవి కదా. అది వినోదం సరిపోయింది. వివేక్ ఎట్లా వచ్చింది? వివేక్ రావడానికి కుంభకు రావడమే కదా. సిద్ధాంతానికి విరుద్ధం కదా, మీ నియమాలకు విరుద్ధం కదా. మరి నువ్వు కుంభక్ అయినట్టే కదా. కుంభక్ కావడం కారణం ఏంది? వాళ్ళలాగా మాకు 1000 కోట్లు లేవు కదా. కుంభక్ కావడం కారణం ఏంది? వాళ్ళలాగా మాకు మీడియా లేదు కదా. అంటే కుంభక్ అయిన మనిషి అర్థమవుతుంది కదా. ఆ కుంభకు కావడం వల్లని వాళ్ళ కొడుకును టికెట్ ఇవ్వగలిగావు కదా. మాకు మీడియా లేదు, డబ్బు లేకపోవడం వల్లే కదా నువ్వు కుంభక్ అయినావు. రెండో విషయం మీ అన్నగా చెప్తున్నా, పలుకుబడి గురించి మాట్లాడుతున్నా. నువ్వు పలుకుబడికి తలగ్గావు. అక్కడ సిట్టింగ్ ఎంపీ నేతగా వెంకటేష్ కాంగ్రెస్ లో ఉన్నాడు. అదే సమయంలో నా పెరిగే శ్యామ్ అనే ఒక మాదిగ బిడ్డ, ఎంతో మంది మాదిగ యువకులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్నారు. 20 ఏళ్ల బట్టి కాంగ్రెస్ జెండా పోసిన నా పెరిగే శ్యామ్కి లేదు, సిట్టింగ్ ఎంపీ నా నేతగానికి లేదు. కానీ పార్టీ నియమాలకి విరుద్ధంగా కాంగ్రెస్ టికెట్ వివేక్ కోరుకు వచ్చిందంటే నువ్వు కుంభకు కావడం తప్ప ఇంకోటి కనిపించట్లేదు కూడా రోజు అవుతుంది. ఇకపోతే పలుకుబడి మాకు లేదు, కాంగ్రెస్ లో పలుకుబడి లేదు. కాంగ్రెస్ లో మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, వాళ్ళన్న అధికార ప్రతినిధి, మళ్ళీ అధికార ప్రతినిధి ఉన్నాడు. మళ్ళీ ఆయనకే ఎంపీ టికెట్ వచ్చింది. నాగర్ కర్నూలు. అక్కడ మళ్ళీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లికార్జున ఖర్గే మాల జాతీయ అధ్యక్షుడు, కొప్పుల రాజు అక్కడ సీనియర్ మెంబర్ ఉన్నాడు. అధికార ప్రతినిధి హోదాలో మల్లురాని ఉన్నాడు. మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలు టికెట్ తెచ్చుకున్నారు. పలుకుబడి మాకు లేదు. అగో మల్లు రవి అన్న తమ్ముడు మల్లు బట్టి విక్రమార్క కాబట్టి డిప్యూటీ సీఎం చెప్పి నేను విన్నావు కాబట్టి మల్లు రవి టికెట్ ఇప్పించావు. ఆయన మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు మాల కాబట్టి ఆయన టికెట్ ఇప్పితే నాకు అభ్యంతరం లేదని చెప్పి నువ్వే మాట్లాడావు. కొన్ని చోట్ల ఎందుకు వెంటనే డిక్లేర్ చేయాలి కాంగ్రెస్ టికెట్? కరీంనగర్ ఎందుకు ఆలస్యమైంది? ఖమ్మం ఎందుకు ఆలస్యమైంది? టికెట్లు కోరుతున్న వాళ్ళ మధ్యలో పోటీ జరిగింది. మరి అక్కడ నీ సొంత జిల్లాలో మరి సంపదనే మాదిగా బిడ్డున్నాడు కదా. మరి ఆయన గురించి నువ్వు మాట్లాడేది కదా. మాట్లాడేది కూడా ఏకగ్రహం అయిపోయింది. అంటే పెద్దపల్లి నాగర్ కర్నూలు ఏకగ్రహం కావడం కారణం ఏంటి? నువ్వు కొమ్మకు రావడం వల్ల. అందరూ ముందు డిక్లేర్ అయినాయి, ఏకగ్రహం వచ్చినాయి, ముందు డిక్లేర్ అయినాయి. ఎట్లా డిక్లేర్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? సీనియర్ నాయకుడు ఉండవచ్చు, ఒక యువ నాయకుడు పెరిగే శ్యామ్ ఉన్నాడు, ఎంత మంది ఉన్నారు, ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? మళ్ళీ రవి ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? ఖమ్మం ఎందుకు కాలే ఏకగ్రహంగా? కరీంనగర్ ఎందుకు కాలే ఏకగ్రహంగా? కొన్ని నియోజకవర్గాలు ఎందుకు కాలే? అంటే ఏకగ్రహం అయిందంటేనే కుమ్మక్కైనట్టు కదా. ఏకగ్రహమే కుమ్మక్క కదా. అంటే అటు పెద్దపల్లి కాడ నువ్వు కుమ్మక్కై మా సంపద రాకుండా చేశావు, ఇక్కడ కుమ్మక్కై పెద్దపల్లి కాడ కుమ్మక్కై మా నేతగానికి అదే సమయం మా పెరికేశాంకు నువ్వు రాకుండా చేశావు. ఇక్కడ నాగర్ కర్నూలు కుమ్మక్కై మా సంపదకు మా మార్గ బిడ్డలకు నువ్వు రాకుండా చేశావు, నీ సొంత జిల్లాలు రాకుండా చేశావు. మూడోది, ఆయన మాటలకు చేతులకు తేడండి. మీరు గమనించండి. పని కట్టుకొని మార్గాలకు అన్యాయం చేయడానికి కుట్ర చేసే అతను సాక్ష్యం ఏంటిది? నువ్వే మాట్లాడినావు. ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకపోతే, గెలిచిన పదవికి రాజీనామా చేయకపోతే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, నేను దానికి ముందు అవసరం ఉంటాను. ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఓ 10 వచ్చిన తర్వాత వాళ్ళు కనుక పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమన్నావు. మరి అది కడియం సార్కి ఎందుకు వర్తించాలి? పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందరుంటా. చూశారు కదా, ఒక పార్టీలో గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేస్తే రాళ్లతో కొట్టండి, పిచ్చి కుక్కలు కొట్టినట్టుగా కొట్టండి, నేను ముందు వర్షం నిలబడతా, నేను తీసుకుంటా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కడియం సార్ నువ్వే ఆహ్వానించాలని చెప్పావు. రేవంత్ రెడ్డి నువ్వే కడియం సార్ ఆహ్వానించాలని చెప్పావు. మరి రాజీనామా చేయకుండా పార్టీలు చేస్తే రాళ్లతో కొట్టినాం అన్నది నువ్వే. మరి రాజీనామా చేయించకుండానే పార్టీలో తీసుకున్నది నువ్వే, ఆహ్వానించింది నువ్వే. రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే
రాజీనామా లేకుండా పార్టీ ఇతర పార్టీలు చేస్తే పిచ్చి కుక్కలు కొట్టారు కొట్టాలని అన్నది నువ్వే. రాజీనామా చేయించకుండానే నీ పార్టీలో చేర్చుకున్నది నువ్వే. ఎందుకు ఆహ్వానించావు ఒకసారి చూడండి. ఎందుకు ఆహ్వానించావు వినండి. శ్రీహరి గారు టికెట్ అడగాలి. నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు, శ్రీహరి గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా వెంబడి ఉంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి. శ్రీహరిని నువ్వు పార్టీలో చేసుకుంటే ఆయన నీ గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుంది అన్నావు కదా. నీ గౌరవం పార్టీ గౌరవం పెరుగుతుంది అన్నావు కదా. నువ్వు మేధా ఉన్నావు కదా. మరి నువ్వే అన్నావు కదా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేయించమని చెప్పి. ఇంకా నీ గౌరవం పెరిగేది కదా, నీ పార్టీ గౌరవం పెరిగేది కదా. ఆయనతో రాజీనామా చేయించి పార్టీలో చేసుకుంటే నీ గౌరవం మరింత పెరిగేది కదా, నీ పార్టీ గౌరవం పెరిగేది కదా. నువ్వు అన్నదానికి విరుద్ధంగా చేసుకుంటే నీ గౌరవం పెరగలేదు. ప్రజల్లో నువ్వే చేసుకుని మర్చిపోదు, నీ గౌరవం పెరగలేదు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఒక మాట మాట్లాడే పాపం కాదు అని చెప్పి నీకు విలువ లేవని చెప్పి ఇప్పుడు అనుకుంటుండ్రు. నువ్వే కడియం సేతో రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేపించి నువ్వు పార్టీలు చేసుకుంటే, అరే రేవంత్ రెడ్డి చాలా ప్రిన్సిపల్ గా నడుస్తున్నాడయ్యా, అంతకు ఏ మాట అన్నాడో అధికారం వచ్చినా కూడా గదే మాట కట్టమని అని చెప్పి నీ విలువ పెరిగేది, నీ గౌరవం పెరిగేది, నీ పార్టీ గౌరవం పెరిగేది. కానీ నీ విలువ పోయింది, నీ పార్టీ విలువ పోయింది, నీ వ్యవస్థ విలువ కూడా పోయింది. దానికి నువ్వే బయట వేసాల్సి వస్తుంది. ఇక పోతే నీకు కడియం షేర్లో మేధావి కనిపించిందా? ఇక పోతే కడియం షేర్ నీకు మేధావి కనిపించిందా? కడియం షేర్లో గొప్ప రాజనీతికి కనిపించిందా? అరే అదే కడియం షేర్ నువ్వు ఏం మాట్లాడవు విను, అదే కడియం షేర్ని నువ్వు ఏం మాట్లాడవు విను. తెలుగుదేశం ఉన్నప్పుడు ఏం మాట్లాడవు విను, గట్టిగా ఈరోజు నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపై ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్ అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందర విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఓకే, ఓ రేవంత్ రెడ్డి పూటకో మాట మార్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పు. ఆయన ఎస్సీ కాదని నువ్వే అన్నావు, మాది అవకాశాలు దోసుకుంటున్నావు నువ్వే అన్నావు. నువ్వు ఎస్సీగా నిరూపించుకోదలుచుకుంటే శాసనసభలో కమిటీ ముందు వచ్చి నీ శీల పరీక్ష చేసుకోమన్నావు, నీ ఊరికి వెళ్ళి విచారణ చేసుకోమన్నావు. నువ్వు ఎస్సీ అని నిరూపించుకోవచ్చు నీవే అన్నావు చెప్పావు. మరి కమిటీ వేయలేదు, నువ్వు అధికారంకి వచ్చావు. ఆయన శీల పరీక్షలో నెగ్గలేదు, నువ్వు కమిటీ వేయలేదు, ఆయన శీల పరీక్ష నెగ్గలేదు. మరి ఆయన ఎస్సీ కాదన్నప్పుడు ఆయన పార్టీలో చేసి ఆ ఎస్సీ కానీ ఆయన బిడ్డకు నువ్వు ఎట్లా కట్టించావు? అంతమంది మాట్లాడినప్పుడు నువ్వు చేస్తున్నదండి, అంతమంది మాట్లాడినప్పుడు చేస్తున్నదండి. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు, రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు, ఖచ్చితంగా నేను రాజకీయంగా తెలంగాణ గడ్డంగా పొందబడతాం. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో వీరుడుగా ఉన్న మా అన్న ఉన్నాడు. ఎన్నో ప్రభుత్వాలతో యుద్ధం చేసి రాజులేని యుద్ధం చేస్తున్న ఎంఆర్పిస్తున్నది. మరొక వైపు నా తమ్ముడు నేతగారి వెంకటేష్ మా కండ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, బలహీన వర్గాలు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఎస్సీలకు సంబంధించిన మెజార్టీ చూడండి, కుట్ర బుద్ధితోటే మాదిగలకు అవకాశం లేకుండా చేసిండు. 2 ఎంపీలకు వాళ్ళ సూత్రానికి విరుద్ధంగా టికెట్ ఇప్పించున్నాడు, నాగర్ కర్నూలు, పెద్దపల్లి. దాని తర్వాత 10 రోజులకు వరంగల్ టికెట్ కడియం ఇప్పించుకున్నాడు. అప్పటికే కాంగ్రెస్ లో సిట్టింగ్ గెలిపించిండు. కడియం శ్రీహరి కూతురుకు బీఆర్ఎస్ లో టికెట్ వచ్చిన వెంటనే నాకు టికెట్ రాలేదని ఆవేదనతో ఆయనపై రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిండు. అంటే కడియం శ్రీహరి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన రోజే కాంగ్రెస్ లో చేరిండు తెల్లారి. అప్పటికి 10 రోజులు ఉన్నది. 10 రోజులు ఉన్నా కూడా ఆయనకి ఇవ్వలేదు. కడియం శ్రీహరి రప్పించుకొని వాళ్ళ బిడ్డకి ఇచ్చావు. అంటే అతను చెప్పండి, మాదిగలను పట్టించుకోవద్దు,
సిట్టింగ్ ఎంపీ అయినా పట్టించుకోవద్దని అనుకున్నట్టే కదా. లేదా 10 రోజుల పాటు ఎందుకు డిక్లేర్ కాలే? సిట్టింగ్ ఎంపీ మీ దగ్గర ఉన్నప్పుడు అంటే ఉద్దేశపరంగా మార్గలకు రాని సాక్ష్యం ఏంటిది? 3 అయిపోయింది కదా, ఒక్కడి మార్గాలకి ఇవ్వలేదు కదా, అప్పటికే మార్గాలు రోడ్ ఎక్కింది కదా, ఎంఆర్పీస్ రోడ్ ఎక్కింది కదా, కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం జరుగుతుందని చెప్పి చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ ఒక మార్గ సీనియర్ లీడర్ ఉన్నారు. ఎంతో మంది మార్గ బిడ్డలు కాంగ్రెస్ లో సీనియర్లు ఉన్నారు. కనీసం 3 మార్గాలకి ఇవ్వలేదు కదా. ఈ కంటోన్మెంట్ అన్న ఇచ్చి మనం మార్గాలకు కొంత ఇచ్చినట్టు చెప్పుకుందామని చెప్పడానికన్నా కంటోన్మెంట్ వేసి ఉప ఎన్నికల్లో మార్గాలకు ఇవ్వాలి కదా. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన ఒక గణేష్ అనే ఒక మాలబిడ్డకు పార్టీ మారి వచ్చిన మాలబిడ్డకు టికెట్ ఇవ్వగానే 20, 30, 40 ఏళ్ళు పార్టీ నమ్ముకున్న మాలబిడ్డకు టికెట్లు అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని సాక్ష్యం అయిపోయింది. ఇది ఉద్దేశమే. నువ్వు కుమ్మక్కైలో పలుపడి కుటుంబం మల్లుది, డబ్బు వీళ్ళ కుటుంబం వివేకుది. అదే సమయంలో నువ్వు తిట్టిన వ్యక్తితోటే మనం నువ్వు రాజుపడి కనీసం కూతురు తెప్పించావు. చివరికి ఇక్కడ మా సీనియర్ నాయకులకు కూడా అవకాశం లేకుండా ఒక పార్టీని తెచ్చి నువ్వు తెప్పించావు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి పాలనలో మాదిగలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాలనలో మా నేత వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఉపకులాలకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను మీ అన్నం చెప్తున్నాను, కాంగ్రెస్ లో ఉండలేదో ఇప్పటివరకు, టీఆర్ఎస్ ఉండలేదో, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మాత్రం అసలే పట్టుకోవాలి. మర్చిపోదు గతంలో టీఆర్ఎస్ కూడా మనకు న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయాల్సిన అవసరం కూడా మనకు లేదు. టీఆర్ఎస్ ఓట్లు వేయడం అంటే మూడులో మనం ఓట్లు వేసుకోవడం తప్ప ఇంకోటి రాదు. కానీ కాంగ్రెస్ ఓట్లు వేయడం అంటే మనల్ని ఎవరైతే అన్నదొక్కాలనుకుంటుందో వాళ్ళకి మనం అందరిలో లోకం ఆ పని చేయొద్దనుకునే సరైన బట్టి కనిపిస్తాను నేను. ఇకపోతే రేవంత్ రెడ్డి నువ్వు బీసీల ముందు కూడా దోషివే, నువ్వు బీసీల ముందు నా మీడియా మిత్రులారా, నా ఎలక్ట్రాన్ మీడియా పెట్టిన బీసీల కూడా దోషే. ఎట్లా దోషి మీరు చూడండి. కులగణం గురించి మాట్లాడతాను. మేము కులగణం చేయబోతున్నాం అంటారు కదా. అరే కులగణం చేయకపోయినా 50% బీసీలు ఉన్నారు కదా. 51ఉన్నారా, 52 ఉన్నారా, 53 ఉన్నారా, 54 తేల్చాల్సిందే. 50 తర్వాత తేల్చాల్సిందే తప్ప 50తో నిలువ ఉన్నారు కదా. అది ఉన్నారు తెలుసు కదా. 51 ఉన్నారా, 52 ఉన్నారా, 53, 54 ఉన్నారా, 55 ఉన్నారా అనేది వివరాలు మొత్తం తేలాలి. కానీ మీరు వెళ్తున్నారంటే 50% ఉన్నారు కదా. మరి 50% ఉన్న బీసీలకు నువ్వు ఇచ్చిన టికెట్లన్నీ 5% లేని రెడ్లకు నువ్వు ఇప్పించుకునే టికెట్లన్నీ. 50% ఉన్న బీసీలకు ఇచ్చిన టికెట్లు కాంగ్రెస్ లో 2. ఒకటి సికింద్రాబాద్ దానం నాగేందర్, 2 మెదక్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. ఓడిపోయే సీట్ ఇక్కడ డిక్లేర్ చేసిండు అడ్రస్ లేకుండా చేయడానికి. మేము ఇచ్చిన గెలవాలి లేదని చెప్పడానికి ఇచ్చిండు. ఇదే సీటు మహబూబ్నగర్ ఎందుకు ఇవ్వలే బీసీకి? ఇదే సీటు నువ్వు నల్గొండ ఎందుకు ఇవ్వలే? ఇదే సీటు నువ్వు మెజార్టీ ఎమ్మెల్యే గెలిచిన కాడ ఎందుకు ఇవ్వలే? అదే సమయం ఇంకోటి ఎక్కడ ఇచ్చిండు? బీఆర్ఎస్ ఇప్పటికీ బలంగా నియోజకవర్గాలు ఇచ్చిండు. ఎక్కడ మెదకులు ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? ముందురాజు మధు బీసీ సోదరికి ఇచ్చిండు. అక్కడ గెలిచింది ఎవరు? మెజార్టీగా సిద్దిపేట వాళ్ళ చేతుల్లో ఉన్నది. అదే సమయంలో గజ్వేల్ చేతుల్లో ఉన్నది, దుబ్బాక వాళ్ళ చేతులు ఉన్నది. అక్కడ గెలవడానికి కూడా అవకాశం భావించుకుంటున్నావు. బీఆర్ఎస్ గెలవడానికి అవకాశం ఉన్న కాడ ఎవరికి ఇచ్చినావు? బీసీకి ఇచ్చినావు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో బలంగా ఉన్న కాడ మీరు రెడ్లకి ఎక్కించుకున్నావు. ఇక మీ అన్నగా చెప్తున్నా వాళ్ళ జనాభా 5% లేదు, రెడ్లకు 7 టికెట్లు ఇచ్చిండు. 7 ఒకరు చూడండి, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఖమ్మం, నిజామాబాద్ 7. నేను అంటున్నా 7. 50% బీసీలకు 2, 5% లేని రెడ్లకు 7. ఇదంతా మీరు చూడండి. మంత్రివర్గంలో తమ్ముడు సురేష్ చెప్పినట్టుగా రెడ్లు 4, బీసీలు 2. రెడ్లు 4, ఒక రెడ్డి కులస్తులు 4. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళు 4 ఉన్నారు. 50% బీసీలు 2 ఉంటారు. ఎంపీ టికెట్లో 2 ఎంపీలు బీసీలకు ఇస్తే ఓడిపోయే కాడ గెలుచుకునే అవకాశం మీరని చెప్పుకునే కాడ 7 గెలుచుకుందాం. అంటే ఎస్సీలు అంటే మాదిగల్ని తొలగించినట్టు అయింది. జనరల్ అంటే బీసీలకు లెక్క లేకుండా చేసినట్టు అయింది. ఎస్సీలు అంటే మాదిగల్ని తొలగించినట్టు అయింది. జనరల్ అంటే బీసీలు లేకుండా చేసినట్టు అయింది.
కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు కాసుకో, నువ్వు లెక్క పెడుతున్నావు కదా, నాకు 14 సీట్లు వస్తాయి 14 సీట్లు వస్తాయని చెప్పి నేను చాలా తీసుకుంటున్నా. తమ్ముంటే స్వీకరించు. కేసీఆర్ కుటుంబం మీద వ్యతిరేకత కారణాలు ఏమైనా కాంగ్రెస్ ఓట్లు వచ్చినాయి కదా. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లు వచ్చినాయి కదా. ఎన్ని స్థానాల్లో సీట్లకు పార్లమెంటుకు అవకాశంలో అందించినాయి కదా. నేను అంటున్నా 2023లో అసెంబ్లీ ఎన్నికల కంటే నీకు 10 ఓట్లు ఎక్కువ రావు, 1,00,000 ఓట్లు నీకు తక్కువ వస్తాయి, సీట్లు రావు, తగ్గిపోతాయి. ఛాలెంజ్ తీసుకుంటున్నా. ఎందుకంటే అప్పుడు అంతో ఇంతో రేవంత్ రెడ్డి మీద కాకుండా కేసీఆర్ మీద కుటుంబం వ్యతిరేకతోటి బీసీలు అరే ముందు కేసీఆర్ ఓడగొట్టుకుందాం, కేసీఆర్ దించేద్దామని చెప్పి మెజార్టీ బీసీలు కాంగ్రెస్ చేశారు. అదే సమయంలో మేము బీజేపీ మద్దతు ఇచ్చినా కూడా ముందు కేసీఆర్ ఓడిద్దామని చెప్పి ఆలోచన పనులందరూ కలిసి 4 రోజులు కూడా కాంగ్రెస్ కు ఓటేశారు. ఇప్పుడు బీసీలు ఓటేసే అవకాశం ఉందా? ఇప్పుడు మాదిగా ఓటేసే అవకాశం ఉందా? మా నేతగాని వాళ్ళు ఓట్లేస్తారా? మా ఇద్దరు కూడా ఓట్లేస్తారా? లేవు. యానుడి గెలుస్తావు 50% బీసీలను రాజకీయంగా దొరికి తెలంగాణలో మెజార్టీ మాదిగల్ని రాజకీయంగా అడ్రస్ లేకుండా చేసి 3 జనాభా గల మా నేతగాని వర్గానికి అవమానించి యానుడి సీట్లు వస్తాయి, యానుడి ఓట్లు వస్తాయి. కబడ్డారు రేవంత్ రెడ్డి, నువ్వు ఎవరితో పెట్టుకున్నా రాజకీయంగా నువ్వు ఉండుకుంటావు కానీ మా మాదిగలు, మా బీసీలు, మా నేతగాని మంచిపోతాను కోరుకుంటూ మీ అందరికీ ఒకే వర్గం వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నేను ఏబీసీడీ వర్గీకరణ మోసం చేసింది కాంగ్రెస్, సీట్ల విషయంలో దాగా చేసింది కాంగ్రెస్. కానీ బీజేపీ వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చింది నరేంద్ర మోడీ గారు. నేను చెప్పాలి, అన్న చెప్పిండు కదా, మా అన్న నరసింహారెడ్డి చెప్పిండు కదా, నేను చెప్తే బీజేపీ మద్దతు చెప్పినారు, మా అన్న చెప్పిండు కదా, వేదిక మీద వచ్చి మాదిగ జాతి బిడ్డల్ని కౌగలించుకున్నాను చెప్పిండు కదా, వర్గీకరణ చేస్తాను హామీంచి చెప్పిండు కదా, నిన్న జరిగిన బాధ కూడా నేను వర్గీకరణ కట్టుబడినా చేయవచ్చని చెప్పి చెప్పిండు కదా. అయిపోయి వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్, బీజేపీ చేయబోతున్నది నరేంద్ర మోడీ గారు. సీట్ల విషయంలో 4 ఒకటి మంది కాంగ్రెస్, కానీ సీట్ల విషయంలో బీజేపీ 4లో 3 ఇచ్చింది. 2 లోక్సభ, వరంగల్, నగర్, కర్నూలు, అదే సమయంలో కంటోన్మెంట్ ఓపెన్గా, అదే సమయంలో 4వది కూడా నా నేతగాని వర్గానికే నా చేయి ధరించి అక్కడ గోపా శ్రీనివాసనే నా నేతగాని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఎవరికి మోసం చేసిందో బీజేపీ వాళ్ళకు న్యాయం చేసింది. కాంగ్రెస్ ఎవరికి మోసం చేసిందో బీజేపీ వాళ్ళకు న్యాయం చేసింది. కాంగ్రెస్ మాదిగలు మోసం చేసింది, బీజేపీ న్యాయం చేసింది. కాంగ్రెస్ నేతగాళ్ళకు మోసం చేసింది, బీజేపీ న్యాయం చేసింది. కాబట్టి మరి బీసీలకు వచ్చేప్పటికీ బీజేపీ బీసీల సంఖ్య పెంచింది, బీసీల సంఖ్య బీజేపీ తగ్గించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి నా మిత్రులారా, నా సేవలారా, ఉన్న వారం ప్రచారం అభ్యర్థులు మీకు అందుబాటులో ఉన్నారా చూడబోకండి, అభ్యర్థులు మీకు అందుబాటులో చూడబోకండి, మీకు వాహనాలు ఇచ్చిందారా చూడబోకండి, ప్రచారానికి ఏమైనా సాయం చేసిందారా చూడబోకండి. కానీ మీ శక్తి మేరకు 30 ఏళ్ల ఉద్యమం నడిపినట్టుగానే ఈ వారం రోజుల ప్రచారంలో మీ శక్తి మేరకు విద్యాలను చూసుకోవాలండి, ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు పట్టండి, ఏళ్ళు పట్టండి, గదా పట్టుకోండి, చైతన్యం తీసుకెళ్ళండి. కాంగ్రెస్ మాత్రం పట్టలేదు, బీజేపీ చేసుకుందామని మాత్రం చెప్పండి. అందువల్ల కాంగ్రెస్ ఓటు వేయకుండా ప్రచారం చేయడానికి వాళ్ళు తిరగండి. ఒక క్షణం వృధా చేయదు, ఒక ఓటు పక్కన పోదు. మాదిగలు, నేతకాని, ఉప్పలాలు, బీసీలు అందరూ ప్రభుత్వం చేద్దాం. కాంగ్రెస్ కు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తగిన రాజకీయ గుణపాఠం చెప్తాం. ఆ గుణపాఠం చెప్పడానికి అన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరిని ఓట్లేయం లేకుండా అడ్డుకుంటున్నా ఓటే చెప్పకుండా బీజేపీ ఓటేస్తున్న వాళ్ళు ఆత్మసాక్షి చేసినంత నేను వ్యక్తం చేస్తాను. బయలుదేరదాం. ధన్యవాదాలు. ఇంతకుముందు ఆలస్యమైంది, కొంత ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులు కొంత మమ్మల్ని మన్నించి ఎక్కడున్నా జాతికి ఒక బలమైన గుర్తుగా, జాతికి ఒక గౌరవం, జాతికి ఒక విలువ, జాతికి ఒక గుర్తింపు అన్న మాట్లాడే ముందు అన్న మీద గౌరవ సూచనగా లేచి నిలబడి చెప్పకుండా